ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చాలా కీలకంగా మారింది. గత 2 సంవత్సరాల క్రితం రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలకు ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలకు పూర్తిగా పొంతలే. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి టికెట్ల రేట్లపై, సినీ పరిశ్రమపై ఒక కీలకమైన కొన్ని అంశాలను ఆయన పరిగణలో తీసుకుంటే దాన్ని ఆ రోజు తప్పుపట్టారు. ఈ రోజు ఎగ్జిబిటర్లు, సినిమా యాజమాన్యం, సినిమా థియేటర్ల యాజమాన్యం బంధుకు సంబంధించి సమాలోచనలు చేసుకుంటున్నారు. వారి యొక్క ఇతిబాధలు సంబంధించి వారు చేసుకోవాలనుకుంటారు. దీనికి కానీ హరిహర వీరమల్లు సినిమాకి కానీ ఎటువంటి సంబంధం లేదు. అంటే హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసింది కదా, కొన్ని సంవత్సరాలుగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అది అనుకోకుండా ఈ బంద్ సమయానికి 2 కోయిన్సిడెన్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కావాలని కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరిగిన వెంటనే రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దానిపై విచారణకు ఆదేశించారు. కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే మర్నాడు 24 గంటల గడవక ముందే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక పెద్ద ఎత్తున పత్రికా ప్రకటన ట్విట్టర్ లో ప్రత్యక్షమై, దీని సారాంశం ఏంటంటే పూర్తిగా కూడా సినిమా పరిశ్రమకు కృతజ్ఞత లేదు. సినిమా పరిశ్రమ గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వారందరి పక్షాన పోరాడిన ఎన్డీఏ గాని, ఆ పవన్ కళ్యాణ్ గాని గెలిచి సంవత్సరం కావస్తున్నా ఏ ఒక్కరు కనీసం బాధ్యత తీసుకోలేదు, కనీసం కృతజ్ఞతగా పూర్వకంగా కూడా అభినందనలు తెలియజేయలేదు అనేది పూర్తిగా అందులో ఉన్న సారాంశం. పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ కు సినిమా పరిశ్రమ ఎలా పనిచేస్తుంది దాని ఇన్ అండ్ అవుట్ పూర్తిగా తెలుసు. అటువంటి వ్యక్తి దగ్గర ప్రొడ్యూసర్లు కుప్పగంతులు వేస్తారా అంటే అది కూడా పెద్దగా నమ్మదగ్గగా లేదు. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామం గత కొన్ని నెలలుగా థియేటర్ల యాజమాన్యానికి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. మల్టీప్లెక్స్ లో సినిమాకి షేరింగ్ ఇస్తారు. ఒక సినిమాకి సంబంధించి వారం రోజులు సినిమా ప్రదర్శించబడితే దానికి సంబంధించి మల్టీప్లెక్స్ లో షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సింగిల్ థియేటర్లకు, సింగిల్ స్క్రీన్లకు అటువంటి షేరింగ్ లేకుండా కేవలం రెంటల్ పద్ధతులు ఇస్తున్నారు. ఆ రెంటల్ పద్ధతి ఇస్తూ వల్ల ఇబ్బందులు ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా జనసేన పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవాలని నలుగురు ప్రొడ్యూసర్లు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు అంటూ వారు చెప్పారు. అందులో ప్రధానంగా దిల్ రాజు, సురేష్ బాబు, నితిన్ తండ్రి సుధాకర్ ఇటువంటి ప్రముఖులు ఉన్నారు. వీరందరూ కూడా థియేటర్లకి సుమారు ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సింగిల్ థియేటర్లు కలిగి ఉన్న వీళ్ళందరూ కూడా లీజుకి తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా తమ హక్కుల కోసం పోరాడుతున్నట్టు చెప్తున్నప్పటికీ కూడా ఇందులో వ్యాపార దృక్పథం ఉంది. పూర్తిగా కూడా ఇంటర్నల్ గా పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేస్తున్నారనేది వీరి ఆలోచన. అయితే దీనికి కొంతమంది అంటే జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే వైసీపీ సానుభూతి పరులే ఈ కార్యక్రమం చేస్తున్నారని కూడా ఆరోపణలు జరిగింది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాను నిజంగా అడ్డుకునే ప్రయత్నం చేయగలుగుతారా? అసలు పవన్ కళ్యాణ్ ఆయనకు ఉన్నదే అత్యధిక ఫ్యాన్ బేస్, అయింది చాలా పెద్దది. మెగా ఫ్యామిలీలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో ఆయన చాలా అగ్రగణ్యుడు. ఆయనకి ఒక అద్భుతమైన ఫ్యాన్ బేసింగ్ ఉంది. ఆ సినిమాని ఆ ఒక్కరోజు రిలీజ్ రోజు నుంచి వారం రోజులు చాలా పండగ వాతావరణంలో ఈ అభిమానులందరూ చేసుకుంటారు. అటువంటి హీరో సినిమాను అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేయని పరిస్థితి కదా అని సినిమా నుంచి 2-3 రోజుల నుంచి ఏదైతే నిన్న ఆ ట్విట్టర్ వార్ నడిచిందో దాని తర్వాత ఒక్కొక్కరుగా నిర్మాతలు బయటకు వచ్చి చెప్తున్నారు. ప్రస్తుతం అందరూ కూడా ఆ పవన్ కళ్యాణ్ మాటలు కేకీపిస్తున్నారు, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు సినిమా పరిశ్రమకు సంబంధించి టికెట్లు పెంచుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించింది. ఇప్పుడు ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ సినిమా అడ్డుకోవాలనుకుంటున్నారు అనేది జనసేన పార్టీ ప్రశ్న. అయితే ఇక్కడ మాత్రం రాజకీయంగా ఒక అంశం చాలా కీలకంగా కనబడుతుంది. గత 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట ఏంటంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరికి మోకరలేదు, సినీ పరిశ్రమ పూర్తిగా తమ పెట్టుబడులతో, తమ డబ్బులతో వ్యాపారం చేసుకుంటున్నప్పుడు మీ పెత్తనం ఏంటి, ప్రభుత్వ పరంగా మీ పెత్తనం ఏంటనే ఆయన బహిరంగ వేదికలపై ప్రశ్నించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా సినీ అగ్రనటులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కలిస్తే కేవలం కావాలని పిలిపించుకున్నారు, కక్షదారులు దిగారు, అవమానకరంగా మాట్లాడారని పెద్ద ఎత్తున వివాదం కొనసాగింది. అటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు సినీ పరిశ్రమ ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు, సినిమా పరిశ్రమ ఎందుకు మోకరెళ్ళాలి, సినిమా పరిశ్రమ వచ్చి మీకు ఎందుకు అభినందనలు తెలపాలనేది ఇప్పుడు పెద్దగా ఉత్పన్నం అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు మాట్లాడిన మాటలకి ఈ రోజు మాట్లాడుతున్న మాటలకి పొంతన లేదు కదా. ప్రస్తుతం ఇది జరుగుతున్నది రాజకీయ కక్ష సాధింపు కాదా? కేవలం మీ సినిమాను అడ్డుకుంటారనే ఒకే ఒక భయంతో సినీ పరిశ్రమపై లేనిపోని నిందలు వేసి పూర్తిగా కూడా సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగట్లేదా? ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారులు ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యక్షంగా మాట్లాడుతున్న మాట
ఎంఆర్ఓలను, మున్సిపల్ కమిషనర్లు, సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్లను, జిఎస్టి అధికారులను పూర్తిగా కూడా థియేటర్ల వద్ద మోహరించి థియేటర్ యొక్క పూర్వపరాలు పరిశీలిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది హెచ్చరించడం కాదా, ఇది భయపెట్టడం కాదా అనేది రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు జనసేన పార్టీ సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ లేవనెత్తిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నకు గతంలో మాట్లాడిన మాటలు పూర్తిగా కూడా భిన్నంగా ఉన్నాయి. అప్పుడు మాట్లాడింది నిజమైతే ఇప్పుడు తప్పు అవుతుంది, ఇప్పుడు నిజమైతే అప్పుడు తప్పు అవుతుంది. ఏదేమైనప్పటికీ జనసేన పార్టీ సినీ పరిశ్రమపై ఉగ్రరూపం చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు సినిమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరు కలిసి రావాలని అనధికారిక హుకుం జారీ చేశారు.